ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ తొలి బ్యాచ్లోనే సిబిఎస్ఈ 10th గ్రేడ్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సృష్టించడంతో ఎంతో ఆనందాన్నిచ్చిందని స్కూల్ డైరెక్టర్ నడుగుదుటి తేజ అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం గ్లోబల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో చైర్మన్ నడుగుదుటి ఈశ్వరరావు ఈ పాఠశాలను నెలకొల్పారని చెప్పారు. ఉత్తరాంధ్రలోనే ఉత్తమ ఫలితాలను తమ విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ స్ఫూర్తితో మరింత అంకిత భావంతో పనిచేస్తామంటున్న స్కూల్ డైరెక్టర్ నడుగుదుటి తేజతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుగుదుటిపాలెంలోని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తుంది. గ్లోబల్ స్టాండర్డ్స్తో ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఉత్తరాంధ్రలోనే సిబిఎస్ఈ 10th గ్రేడ్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ స్కూల్ విశేషాలకు సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ ఎన్ తేజ ఉన్నారు. సార్ చెప్పండి సార్, సిబిఎస్ఈ ఈ 10th గ్రేడ్ ఫలితాలు మంచి ఫలితాలు వచ్చాయి, దీని గురించి. ఇది మా ఫస్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అండి. అండ్ 23 మంది స్టూడెంట్స్ మా దగ్గర చదివారు. అండ్ అవుట్ ఆఫ్ 23 మనకి ఫస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో 97%తోనే ఉత్తరాంధ్రలోనే హైయెస్ట్ పర్సంటేజ్గా తనకు వచ్చింది. అండ్ ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ మా స్కూల్ అందరికీ కూడా. ఎందుకంటే సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ఇప్పటివరకు శ్రీకాకుళం అండ్ విజయనగరంలో 97 దాటిన వాళ్ళు ఎవరు లేరు. సో హీజ్ అవర్ ఫస్ట్ స్టూడెంట్. అండ్ ఇది చాలా మా ఒక్కరికే, మా స్కూల్ కమ్యూనిటీకే కాకుండా మొత్తం ఇక్కడున్న విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇదో ప్రౌడ్ మూమెంట్ అని నేను భావిస్తున్నాను. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులను కూడా ఉన్నత విలువలతో లేకపోతే గ్లోబల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. దీని తాలూకు మెయిన్ మోటో యాక్చువల్లీ 3 years బ్యాక్ కోవిడ్ టైం అప్పుడండి ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది చాలా డ్రాప్ అయిపోయింది. ఆ 2 years 3 years ఎడ్యుకేషన్ లేకపోవడం వలన స్టూడెంట్స్ అందరూ కూడా ఇళ్లలో ఉండి ఎడ్యుకేషన్ లేకపోవడం, వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుందనే ఆలోచన మా నాన్నగారిలో కలిగింది. అదేవిధంగా ఆయనకి గత 20 ఏళ్ళుగా ఎడ్యుకేషన్ మీద ఉన్న ప్యాషన్ కానీ దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఆయన్ని ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఈ ఎడ్యుకేషన్ ఒక ప్రొవైడ్ చేద్దాం, మా రూరల్ ఏరియాని డెవలప్ చేద్దాం. శ్రీకాకుళంలో ఉన్న ఇప్పటికీ చాలామంది రూరల్ ఏరియాస్లోనే ఎంతోమంది మీకు రిచ్ పీపుల్ ఉన్నారు, బట్ దే డోంట్ నో హౌ టు ఇన్వెస్ట్ దేర్ మనీ. వాళ్ళు బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళ పిల్లల ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయట్లేదు. సో పిల్లలకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి కావాల్సిన టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, ఇక్కడ ఉన్న రిసోర్సెస్ కానీ ఏమీ లేకపోవడం వలన మా పిల్లల్లో ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. సో వాటిని అనలైజ్ చేసి మా పిల్లలకి ఇక్కడ మంచి ఫ్యూచర్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ స్కూల్ ఒక థాట్ ముందుకు తీసుకొచ్చారు. ఆ ఐడియాని ఆయన ప్రొడ్యూస్ చేశారు. సో ఎప్పుడైతే మేము ఈ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామో ఆంధ్ర మొత్తం, ఈవెన్ ఢిల్లీ నుంచి కూడా మా ఫాదర్ ఫ్రెండ్స్ అందరూ కూడా అనలైజ్ చేసి ఇదొక బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది మీ లైఫ్కి అని చెప్పారు. సో ఆంధ్ర నుంచి కానీ ఈవెన్ సెంట్రల్ నుంచి కానీ మా ఫాదర్ కొన్ని సోర్సెస్ అన్నీ కూడా ఈ కోవిడ్ టైంలో మీరు తీసుకుంటున్న స్టెప్ అన్నిటికన్నా రాంగ్ స్టెప్ అవుతుంది అని చెప్పినా సరే మేమిద్దరం, నాన్నగారు నేను ఇద్దరం ఎక్కడా కూడా వెనకాడలేదు. ఎందుకంటే వి బిలీవ్డ్ ఇన్ అవర్ సెల్ఫ్స్, మేము చేయగలం. ఆయన ఒక విజన్, నా ఒక హార్డ్ వర్క్, రెండు కూడా మేము చేయగలం అని నమ్మి మేము ఈ టాస్క్ తీసుకోవడం జరిగింది. అండ్ వితిన్ 1 yearలోనే మేము సిబిఎస్ఈ ఎఫిలియేషన్ కూడా తెచ్చుకున్నాం. అండ్ వితిన్ ద సెకండ్ అకాడమిక్ ఇయర్ మాకు సీనియర్ సెకండరీ ఎఫిలియేషన్ దొరికింది. ఇది మన సౌత్ ఇండియా హిస్టరీలోనే ఫస్ట్ టైం మన స్కూల్కి సీనియర్ సెకండరీ ఎఫిలియేషన్ సెకండ్ ఇయర్లో రావడం అనేది జరిగింది. అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మనకి. దాని తర్వాత అప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ అయినాయి. ఏంటంటే స్కూల్ పెడుతున్నారు, ఓకే, ఇంత ఇన్వెస్ట్ చేశారు, ఓకే, బట్ మా స్టూడెంట్స్కి, ఇక్కడ మా ఉన్న రూరల్ స్టూడెంట్స్కి మీరు ఎడ్యుకేషన్ ఇవ్వగలరా, వాళ్ళకి అర్థమైనట్టు చెప్పగలరా? సో మాకేంటంటే ఆల్ ఇండియా టీచర్స్, పాన్ ఇండియా టీచర్స్ తీసుకురావడం అనేది మా ఒక సొసైటీ రెజల్యూషన్ అండి. ఎందుకు అంటే దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాము. ఆంధ్రాలో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కమ్యూనిటీ అంతా కూడా ఎలా మారిందంటే ర్యాంకింగ్ సిస్టంలోకి ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి, ప్రతి ఒక్కరికి ఐఐటి ర్యాంక్స్ కావాలి, ప్రతి ఒక్కరికి నీట్ ర్యాంక్స్ కావాలి, ప్రతి ఒక్కరికి వేరే ప్రిపరేషన్స్ కావాలి. అంతే తప్ప ఒక ప్రాపర్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ తీసుకుందామని ఏ పేరెంట్ ఆలోచించట్లేదు, ఏ మేనేజ్మెంట్ ఇవ్వదలుచుకోలేదు, అదేవిధంగా ఏ టీచర్ కూడా ఆలోచించట్లేదు.
సో ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లోని చాలా కిందకి తీసుకెళ్ళిపోతుంది. రేపు రానున్న జనరేషన్ ఏదైతే ఉందో ఇదే సిస్టమ్ కానీ మనం ఫాలో అయితే అసలు వాళ్ళ ఫ్యూచర్ అనేది అసలు మరి ఉండదనేసి నా అభిప్రాయం, మా అందరి అభిప్రాయం. సో అందుకని చెప్పి ఇక్కడ మన ఫ్యాకల్టీ మెంబర్స్ చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి లేని రిసోర్సెస్, వాళ్ళకి లేని సిబిఎస్ఈ మీద అవేర్నెస్ లేకపోవడం వలన, లేదా ఫర్దర్ ఇంకా హైయర్ కోర్సెస్ మీద అవేర్నెస్ లేకపోవడం వలన, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరగకపోవడం వలన, ఈ కరికులం డెవలప్మెంట్ మీద తెలియకపోవడం వలన, ఈ ఎన్ఈపీ మీద వస్తున్న డెవలప్మెంట్స్ గురించి అవన్నీ కూడా వీళ్ళు అనలైజ్ చేయాలంటే మన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం మాకు ఏంటంటే మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఓన్లీ ఇంగ్లీష్ పెడదాం అనేది మా ఆలోచన జరిగింది. ఎందుకు అంటే బికాస్ ద స్టూడెంట్ హ్యాస్ నో అదర్ చాయిస్, హీ హ్యాస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. తనకు వచ్చినా రాకపోయినా హీ హ్యాస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం ఒక మూవీ తీసుకోండి, ఒక ఇంగ్లీష్ మూవీ తీసుకోండి, ఒక చిన్నపిల్లడికి వాడికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా తను 4-5 టైమ్స్ చూసేసరికి ఆ స్టోరీని పూర్తిగా మనకి అనలైజ్ చేసి తను మనకి సమరీ అనేది చెప్తాడు. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంతే. మేము కూడా ఇది ఎట్లా చేసామంటే ఎంత క్రియేటివ్గా మార్చామంటే ఇప్పుడు మా ప్రతి క్లాస్ రూమ్స్లో ఉన్న స్మార్ట్ బోర్డ్స్ కానివ్వండి, మేము వైట్ బోర్డ్స్ అనేవి యూజ్ చేయం అసలు. ఎవ్రీథింగ్ వాట్ వీ డూ ఈజ్ ఆన్ స్మార్ట్ బోర్డ్స్ ఓన్లీ. సో అదేంటంటే ఒక ఇంటరాక్టివ్ మెథడ్ స్టూడెంట్కి. అదో తను క్లాస్ రూమ్లో ఉన్నట్టు ఉండదు, తను ఒక మూవీ చూస్తున్నట్టు, తను ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తను చేస్తాడు. సో మా మోటో ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ క్లాస్ రూమ్స్లో ఉంటున్నారో వాళ్ళు అదే బుక్ అండ్ పెన్ మెథడ్ వాడకుండా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. మీరు ఆలోచించండి, ఒక బుక్ ఇచ్చి 30 మెంబర్స్ దగ్గర ఒకే బుక్ ఉండి ఒకే పేజ్ చదువుతా క్రియేటివ్గా ఆలోచించాలి, ఇన్నోవేటివ్గా థింక్ చేయాలంటే తను ఎలా చేస్తాడు? ఇట్స్ నాట్ పాసిబుల్. సో వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం పెట్టించి వాళ్ళకి తగ్గ ఫ్యాకల్టీ మెంబర్స్ని మనం ఆల్ ఇండియా బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి తెచ్చుకొని మనం వాళ్ళతో చేయబట్టడం జరిగింది. అండ్ దెర్ ఈస్ నో సింగిల్ స్టూడెంట్ హూ టోల్డ్ అస్ దట్ హీ కాంట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టీచింగ్. మీకు అర్థమైందా? చాలామంది పేరెంట్స్కి ఇప్పటికీ కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి, మన పిల్లడు అక్కడ చదవగలడా, వాడికి అర్థమవుతుందా లేదా, అక్కడ సర్వైవ్ అవ్వగలడా. బట్ మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ తీసుకొస్తున్నామో మేము వాళ్ళని గ్రూమ్ చేస్తున్నాం. మన స్టూడెంట్స్కి ఏం కావాలి, ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరగవలన వాళ్ళు మన పిల్లలకు కావాల్సిన డెలివరీ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ ఫైనల్లీ రిజల్ట్ తీసుకుంటే అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ 90% కూడా మనం అచీవ్ అవుతామని చెప్పేసి ఈవెన్ మన పేరెంట్స్ కూడా చాలా తక్కువ మంది వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్. బట్ మాకేంటంటే ద కంటెంట్ విచ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ టు దెమ్, మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మా హెచ్ఓడీస్ కానివ్వండి, వీళ్ళందరూ కానివ్వండి, మేమందరూ డే అండ్ నైట్ దాని మీద వర్క్ చేసి, ఎందుకంటే ఫస్ట్ అకాడమిక్ ఇయర్ సార్ ఇది, ఏమైనా 20 years 30 years బ్యాక్గ్రౌండ్ లేదు మాకు. సో విత్ ఇన్ ద ఫస్ట్ అకాడమిక్ ఇయర్ మేము ఇంత పర్సంటేజ్ తీసుకొచ్చాము ఒక స్టూడెంట్కి అనేది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. సార్ ఫస్ట్ అచీవ్మెంట్లోనే ఫస్ట్ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్లోనే ఈ సిబిఎస్ఈలో అంత మంచి ఫలితాలు సాధించారు. పేరెంట్స్కి ఏం చెప్తారండి, అంటే ఇక్కడ జాయిన్ చేయాలనుకున్నట్టు? సో మీరు అడిగినట్టు ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం కూడా అదే పేరెంట్స్, బికాస్ దే బిలీవ్డ్ ఇన్ అస్. ఎన్ఆర్ గారు నమ్మారు, అండ్ మా స్కూల్ ఒక ప్రాపర్ మిషన్ అండ్ విజన్ నమ్మారు, అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నమ్మారు. అండ్ ఇక్కడ జాయిన్ చేసిన ప్రతి పేరెంట్ కూడా మేము ఒకటే చెప్తాం, మీరు జాయిన్ చేసే వరకు మీ బాధ్యత, జాయిన్ చేశాక ఆ పిల్లడి బాధ్యత మాది. అండ్ ఇట్స్ నాట్ అప్ టు 10th class or 12th class. వాడు ఫ్యూచర్లో వాడు ఒక ప్రాపర్ కెరియర్ గ్రోత్ అయ్యే వరకు, కెరియర్ డెవలప్మెంట్ అయ్యే వరకు బాధ్యత మాదే. దెర్ ఈజ్ నో స్కూల్ ఇన్ ఇండియా విచ్ సేస్ దట్ థింగ్. ఇప్పుడు ఈవెన్ కాలేజెస్ తీసుకోండి, ఆఫ్టర్ 4th year అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అవసరం లేదు. అలాంటి టైం అప్పుడు మేము ఒక స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడే మేము వాళ్ళ కెరియర్ గ్రోత్ ఆఫ్టర్ 20 years కూడా ఎలా ఉంటుంది అనేది మేము డిజైన్ చేసుకుంటున్నాం ఆ స్టూడెంట్కి. దట్ ఈస్ అవర్ థాట్, దట్ ఈస్ అవర్ ఎన్ఆర్ సర్ విజన్. పాఠశాల ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి ఫలితాలు సాధించాం. విద్యార్థిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం, ఒక డిఫరెంట్ మెథడాలజీతో వారికి ఎడ్యుకేషన్ అందించడం, గ్లోబల్ స్టాండర్డ్స్తో అందించడమే లక్ష్యంగా ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ముందుకు సాగుతుంది అని చెప్తున్నారు ఈ స్కూల్ డైరెక్టర్ ఎన్ తేజ. వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం.